పాత పద్ధతిలోనే 10వ తరగతి పరీక్షా పత్రం ఉంటుందంటుంది విద్యాశాఖ. అంటే పాఠశాలలు స్టార్ట్ అయిపోయి 3 నెలలు కావస్తున్నప్పటికీ అసలు ఈ ఏడాది జరగబోయే 10వ తరగతి పరీక్షా పత్రం ఎలా ఉంటుంది? ఇంటర్నల్ మార్క్స్ కలుపుతారా? లేకపోతే డైరెక్ట్‌గా 100 మార్కులకే ఎగ్జామ్ ఉంటుందా? అన్న ఉత్కంఠత అయితే విద్యార్థుల్లో, పేరెంట్స్‌లో నెలకొని ఉంది. దాదాపుగా 5,00,000 మంది విద్యార్థులు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయంలో విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ ఏడాది కూడా ఇంటర్నల్ మార్కులు 20% ఉంటాయి. ఎక్స్‌టర్నల్ మార్కులు 80% ఉంటుంది. మొత్తం కలిపి పాత పద్ధతిలోనే పరీక్ష ఉంటుంది అన్న స్పష్టత అయితే ఇచ్చేసింది. మనం గనక బ్యాక్‌కెళ్ళి చూసుకున్నట్లయితే గత ఏడాది గూడా ఈ ఎగ్జామ్స్ కేవలం 100% మార్కులకే ప్రశ్నాపత్రం ఉంటుందని ఆదేశాలిచ్చి, మళ్ళీ దాన్ని సవరించి, మళ్ళీ ఇంటర్నల్ మార్కులు 20%, తర్వాత ఎక్స్‌టర్నల్ మార్కులు 80%గా ఎగ్జామ్ పెట్టింది. అయితే ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ 25, 26 ఈ ఎడ్యుకేషన్ ఇయర్‌లో జరగబోయే 10వ తరగతి పరీక్షల్లో 100 మార్కులకే ప్రశ్నాపత్రం ఉంటుంది. ఇంటర్నల్ మార్క్స్ కల్పమని అప్పట్లో అక్టోబర్ 28వ తేదీన విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఎలా ఉంటుంది అన్న ఉత్కంఠత అలా ఉన్న నేపథ్యంలో ఇటీవల ఏమైందంటే ఢిల్లీలో ఎన్‌సీఈఆర్‌టీ వాళ్ళ ఒక వర్క్‌షాప్ జరిగింది. ఆ వర్క్‌షాప్‌కు ఇక్కడ నుంచి విద్యాశాఖకు సంబంధించిన పలువురు ఎళ్లారు. అక్కడ ఆ వర్క్‌షాప్‌లో చాలా అంశాలపై చర్చ జరిగింది. అనేక అంశాలు వివిధ కోణాల్లో చర్చించిన తర్వాత వాళ్ళంతా క్లియర్‌గా చెప్పారు వాళ్ళు. ఏమంటారంటే సీబీఎస్ఈ గానీ, అలాగే ఐసీఎస్ఈ గానీ ప్రపంచంలో ఎక్కడ చూసినా గూడా విద్యార్థులకు టోటల్‌గా ఎగ్జామ్ రాసి అంటే 100 మార్కులకే పేపర్ ఉండదు. విద్యార్థుల గురించి తెలుసుకోవాలంటే 360 డిగ్రీస్ యాంగిల్‌లో చూడాల్సిందే. మీరెందుకు చూడరు అని అక్కడ ఎన్‌సీఈఆర్‌టీ వాళ్ళు నిలదీశారు. నిలదీసేసరికి మన తెలంగాణకు సంబంధించిన విద్యాశాఖ అధికారులు నీళ్లు నమలడంతో పాటు ఇంకా వేరే దిక్కు లేదు. ఎలాగైనా మళ్ళీ అంటే విద్యా హక్కు చట్టం 2005 వచ్చినప్పటి నుంచి 2011 నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు 6th నుంచి 10th వరకు వచ్చిన మార్కులు వాటిని అలాగే ప్రాజెక్ట్ వర్కు, యూనిట్ టెస్ట్‌ల ఆధారంగా 20% మార్కులు కలపడం జరుగుతుంది. అయితే ఈ విద్యాశాఖ అధికారులు వాళ్ళు చెప్పేదేందంటే, ఈ సిస్టమ్‌ని ఉపయోగించుకొని ప్రైవేట్ పాఠశాలలు, వాళ్ళ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు 20కి 20% మార్కులేస్తున్నారు. మిస్‌యూజ్ అవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న పిల్లలకు 20కు 5, 10 లోపే వస్తున్నాయి. కాబట్టి మనం ఆ సిస్టమ్ తీసేస్తే న్యాయం జరుగుతుంది అన్నట్టు వీళ్ళ వాదన ఉంది. అయితే ఎన్‌సీఈఆర్‌టీ చెప్పిన తర్వాత వీళ్ళు తమ ఒపీనియన్‌ని మార్చుకున్నారు. అయితే ఈ ఏడాది కూడా గతంలో లాగే ఇప్పటివరకు ఎలా నిర్వహిస్తూ వస్తున్నారో 20% ఇంటర్నల్ మార్కులు, అలాగే ఎక్స్టర్నల్ మార్కులు 80%తోనే 10వ తరగతి ఎగ్జామ్ అంటే 25, 26లో అంటే మార్చిలో జరగబోయే ఎగ్జామ్ ఉండబోతుంది అనే దాని మీద విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలైతే జారీ చేసింది.